విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగానే ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ ఇటీవల దాస్ కా దమ్కి, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో హిట్స్ కొట్టాడు. విశ్వక్ చేతిలో ఇంకో 4 సినిమాలున్నాయి. విశ్వక్ సేన్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడని తెలిసిందే. తన సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్టులు చేస్తాడు. తనని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టిన వారికి రిప్లైలు ఇస్తాడు. తనపై ట్రోల్స్ చేసే వాళ్ళకి కూడా గట్టిగానే సమాధానం చెప్తాడైతే తాజాగా విశ్వక్ సేన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని తీసేశాడు. నిన్న తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సోషల్ మీడియా నుంచి దూరం అవుతున్నాను అని పోస్ట్ పెట్టాడు. దీంతో కొన్నాళ్ళు ఏమీ పోస్ట్ చేయకుండా దూరంగా ఉంటాడేమో అనుకున్నారు. కానీ ఆ తర్వాత నుంచి అసలు విశ్వక్ సేన్ ఇన్స్టాగ్రామ్ అకౌంటే కనపడట్లేదు. దీంతో మొత్తానికి విశ్వక్ సేన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని తీసేశాడని తెలుస్తోంది. ట్విట్టర్లో మాత్రం అకౌంట్ ఉంది కానీ వాడకపోవచ్చు. అయితే ఇటీవల యూట్యూబ్లో సోషల్ మీడియాలో సినిమాలపై నెగటివ్ రివ్యూలు ఇచ్చే వారిపై ఫైర్ అయ్యారు విశ్వక్ సేన్. ఓ యూట్యూబర్ కల్కి సినిమా రిలీజ్ అవ్వకముందే నెగటివ్ రివ్యూ ఇవ్వటంతో అతనికి సోషల్ మీడియాలో డైరెక్ట్ రిప్లైలు ఇస్తూ దమ్ముంటే ఒక షార్ట్ ఫిలిం తీయమని ఛాలెంజ్ కూడా విసిరాడు. అతను కూడా విశ్వక్కి గట్టిగానే సమాధానమిచ్చాడు. ఓ 2 రోజులు ఈ ఇష్యూ సోషల్ మీడియాలో హడావిడి చేసింది. ఆ ఇష్యూ జరిగిన తర్వాతే ఇప్పుడు విశ్వక్ సేన్ సోషల్ మీడియా నుంచి మొత్తానికే దూరం కావటంతో చర్చగా మారింది. దీంతో సోషల్ మీడియాలో విశ్వక్ అకౌంట్ ఏమైంది అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం విశ్వక్ సేన్ సోషల్ మీడియా అకౌంట్ తీసేయటంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పట్లో విశ్వక్ సినిమాలు రిలీజ్కి ఏమీ లేవు కాబట్టి మళ్ళీ తన సినిమా రిలీజ్ సమయంలోనే విశ్వక్ సేన్ సోషల్ మీడియాలకు వస్తాడని భావిస్తున్నారు.